కి స్వాగతం. జై జగన్ జై జగన్ జై జగన్. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలని మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలానే సిటీ శాసనసభ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు, ఇంకా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని సుమారుగా 500 మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం కానీ, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని ఉంచగలిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ, అలానే శ్రీ సిటీ కానీ, విక్రమసింహపురి యూనివర్సిటీ కానీ, అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ, ఆత్మకూరు బ్యారేజ్ కానీ, ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 6 సంవత్సరాల పరిపాలనలోనే జరిగినాయి. మరి ఈ రోజుకి కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా గుర్తుంటాయి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన లోటు తీరనదని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు.